స్టెప్ ర్యాపిడ్ రెస్పాన్స్. మరణం జరిగిన వెంటనే శరీరాన్ని ఐస్లో చల్లబరుస్తారు. ఆక్సిజన్ సరఫరా కోసం సిపిఆర్ సపోర్ట్ ఇస్తారు, ఎందుకంటే మెదడు కణాలు 5 నిమిషాల్లోపే డ్యామేజ్ అవుతాయి. రెండో స్టెప్ పెర్ఫ్యూజన్ లేదా బ్లడ్ రిప్లేస్మెంట్. ఇది అత్యంత కీలక దశ. రక్తాన్ని పూర్తిగా తీసేసి దాని స్థానంలో ప్రత్యేక కెమికల్స్ ప్రవేశపెడతారు. ప్రధానంగా ఉపయోగించే కెమికల్స్ డైమిథైల్ సల్ఫాక్సైడ్, ఇథైలిన్ గ్లైకాల్, ప్రొపైలిన్ గ్లైకాల్, గ్లిజరాల్. వీటిని కలిపి క్రయోప్రొటెక్టెంట్ సొల్యూషన్ తయారు చేస్తారు. ఇది ఎందుకు అవసరమంటే సాధారణంగా నీరు ఫ్రీజ్ అయితే ఐస్ క్రిస్టల్స్ తయారవుతాయి. ఇవి సెల్స్ను పగలగొడతాయి. అయితే ఈ కెమికల్స్ సహాయంతో ఐస్ క్రిస్టల్స్ ఏర్పడకుండా చూడవచ్చు. నీటిని గ్లాస్ లాంటి స్టేట్లోకి కూడా మార్చవచ్చు. ఇంకా మూడో స్టెప్ వచ్చేసి విట్రిఫికేషన్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇది క్రయోజెనిక్స్లో అత్యంత ముఖ్యమైన కాన్సెప్ట్. విట్రిఫికేషన్ అంటే శరీరంలో ద్రవాలు ఐస్